నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో కాకినాడ జిల్లాలోని తునిలో ఎవరైతే ఒక 3 ఇయర్స్ పాప మిస్ అయిందో ఆ టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది వీడియో ఎండింగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలాగా ఉండాలంటే మీరు వెంటనే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. అయితే యాక్చువల్గా టాపిక్ ఏంటంటే, ఆ పాప వాళ్ళ నాన్న మీద అఫెక్షన్ తోటి ఇంటి దగ్గర వదిలిపెడితే మళ్ళీ వాళ్ళ నాన్న వెంటాడుతూ వాళ్ళమ్మ పనిలో ఉండగా అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఆ కుక్క కూడా పాపతో వెళ్ళిందని, ఆ కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది కానీ పాప తిరిగి రాలేదని చెప్పేసి ఇదొక సెన్సేషనల్ మిస్టీరియస్ మిస్సింగ్గా అనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయన్నమాట. ఆ పాప అక్కడ ఉన్నటువంటి కొండ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అక్కడ ఏదైనా జరిగి ఉంటుందని ఒక పర్సెప్షన్ ఉంది. లేకపోతే ఎవరో కిడ్నాప్ చేసి పక్కాగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారని ఇంకొక వర్షన్ కూడా వినపడుతుంది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా దీనికోసము స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అనేక మంది ఆ పాప కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉంటారు ఖచ్చితంగా దొరకాలని. అయితే ఈ సిచ్యువేషన్లో యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉంటే స్క్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఏదో మనకు ఒక ఆశ, పాప విషయం ఏదైనా మనకు తెలిస్తే బాగుండు, పాప సేఫ్గా బయటపడితే బాగుండని ఇట్లాంటి వ్యూవర్స్ యొక్క ఆశని క్యాష్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని మీడియా ఛానల్స్ అన్నీ కాదు కానీ కొన్ని మీడియా ఛానల్స్ క్యాష్ చేసుకోవాలని ఎంతగా తాపత్రయపడుతున్నారంటే 1 అవర్కి ఒక థంబ్నెయిల్ అప్డేట్ చేస్తారు. ఏమని? పాప ఆచూకీ తెలిసింది, కుక్క పాప ఆచూకీని తెలిపింది, పాప ఇదిగో అక్కడ అదిగో ఇక్కడ అని చెప్పేసి ఇట్లాంటి విషయాలని థంబ్నెయిల్స్లో పెట్టేసి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆ క్లిక్ చేసి ఆ వీడియోలోకి వెళ్ళే విధంగా చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అందరూ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో దేనికి చూస్తున్నారు? ఒక ఆశతోటి పాప సేఫ్గా రావాలి, పిల్లలంటే ఎవరైనా పిల్లలే కదా అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చూస్తున్నారు. అయితే వీళ్ళు చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నారు. మీరు చాలా చూసి ఉంటారు, మీకు ఎవరికి అనిపించుంటుంది మీకు కూడా, అరే ఏందిరా థంబ్నెయిల్ పెట్టింది ఏంది, ఈ వీడియో ఏంటి అని చెప్పేసి. కానీ మీరు మాట్లాడలేకపోయారు. కానీ నేను చూస్తున్నప్పుడు నాకు నిజంగా ఒక పాప విషయం, చిన్న పాప విషయం అందరూ ఒక హోప్తో చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే విషయం ఉందో అది అప్డేట్ ఇస్తే సరిపోతుంది కదా. ఒకవేళ అప్డేట్ లేకపోతే దాన్ని ఏం చేసేది లేదు. కానీ ఒక్కటే వీడియో థంబ్నెయిల్ పెడతారు, పాప ఆచూకీ తెలిపిన కుక్క అని పెడతారు. పెట్టేసి దానికి ఏం చెప్తారు? ఒకటే చెప్పిందే ఒకటే రీల్ లాగా అదే మోగిస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎంతవరకు కరెక్ట్ అండి? కొంచెమైనా సెన్సిబుల్గా ఉండాల్సిన అవసరం లేదా మీడియా? కొంచెమైన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సెన్సిబుల్గా ఉండాల్సిన అవసరం లేదా? ఈ విషయమైనా ఇంకా మనకి యూట్యూబ్ వ్యూస్ రావడానికి, యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడానికి, వ్యూవర్షిప్ రావడానికి, లేకపోతే మన రేటింగ్ పెరగడానికి ఈ విషయమైనా ఇంకేం విషయాలు ఉండవా అనేది ఒకసారి నాకు నిజంగా చాలా కన్సర్న్గా అనిపించింది అనమాట. సో మీరు కూడా ఎవరైనా అట్లాంటి వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. పాప ఆచూకీ తెలియాలని మీరు నిజంగా ఇదర్ యు ఆర్ ఏ ముస్లిం, హిందూ, క్రిస్టియన్, వాట్ ఎవర్ యు ఆర్, జస్ట్ ప్రే ఫర్ హర్. ఆ చిన్న పాప ఎవరైతే మిస్ అయిందో ఆమె కోసం ప్రేయర్ చేయండి. మీరు మినిట్స్ ఎంతసేపు చూస్తారో మనకే అర్థం కాదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దేమో అని చెప్పేసి చూస్తూ ఉంటాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ వీడియో రిపీట్ అయితే తప్పితే ఇన్ఫర్మేషన్ మాత్రం ఏం రాదు. సో ఒకసారి వ్యూవర్స్ కూడా ఆలోచన చేసి మీరు జస్ట్ ఉన్న పార్ట్న మీరు ఎక్కడుంటే అక్కడ ప్రేయర్ చేయండి. మనం ప్రేయర్ చేయగలం, అంతకంటే ఏం చేయలేం కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ ఏంటి, ఆ పాపతో పాటు వెళ్ళిన పెట్ డాగ్ ఏదైతే ఉందో అది చనిపోయింది. చనిపోవడానికి కారణాలు మనం ఆలోచన చేస్తే, ఆ కుక్క అనేది ఫారెస్ట్లోకి వెళ్ళింది, లేకపోతే కొండ దగ్గరికి వెళ్ళింది పాపతో పాటు. కొంచెం సమయంలో ఒక 2-3 డేస్ తిరిగి రాలేదు, మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన దగ్గర నుంచి పాప ఆచూకీ కోసం దాని మీద ట్రయల్ చేయడం మొదలుపెట్టారు. జియో ట్యాగింగ్ అనేది, జీపీఎస్ ట్రాకర్ అనేది ఒక దానికి అమర్చారు. ఆ కుక్క నన్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది నోరు సరిగా కంఫర్టబుల్గా ఉందో లేదో. అది యాక్చువల్గా వచ్చినప్పటి నుంచి కూడా మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది, స్ట్రెస్ఫుల్గా అనిపించి ఎవరి దగ్గరికి వెళ్ళకపోవడం కానీ బిహేవియర్ మారిపోయింది. మరి దాని అనుకున్నటువంటి కారణాలు మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది తీసుకోవట్లా. ఆ కుక్క నీరసించిపోయినప్పుడు డాక్టర్స్ వెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అవి ఇస్తూ ఉన్నారు. ఫుడ్ తీసుకోకుండా మనకే తెలుసు కదా, ఫుడ్ తీసుకోకుండా ఇంజెక్షన్స్ మనం వాడతామా? ఫుడ్ తీసుకోకుండా మెడిసిన్ మనం వాడం కదా. సో అలా మరి వికటించిందో ఏమైంది కానీ కుక్క మొత్తం మీద ప్రాణాలు కోల్పోయినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ విషయంలో మిస్టీరియస్ మిస్సింగ్లో మెయిన్ లీడ్ ఏంటి? ఆ పాపకి ఏదైనా ఆచూకీ తెలపాలంటే ఆ కుక్కే, ఆ పెట్ డాగ్ ఏదైతే ఉందో అదే. కానీ ఇప్పుడు అది కూడా ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం.
కానీ ఐ హోప్ ఇది ఎట్లా అంటే ఇంతమంది గాలిస్తున్నా కూడా వాళ్ళ రేడియస్ దాటిపోయి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎట్లా చేస్తారో అన్నీ మనకు తెలుసు కదా, వాళ్ళ స్క్వాడ్ డాగ్స్తో కానీ లేకపోతే ఎట్లా చేస్తారో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేడియస్ నుంచి దాటిపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఇంతమంది గాలింపు చేస్తున్నా కూడా దొరకట్లేదంటే సంథింగ్ సస్పీషియస్ అనమాట. అంటే వేరేలా జరిగిందని కాదు, కానీ ఎవరైతే ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటారా, పాపను ఎత్తుకొని పోయి ఉంటారా. కొన్ని సందర్భాల్లో కిడ్నాప్ అంటే అది పక్కాగా ప్లాన్ చేసి ఉన్న చోట నుంచి ఎత్తుకొని పోవడం. కానీ ఇక్కడ కిడ్నాప్ అని చెప్పలేం. మిస్ అయిన తర్వాత ఆ పాపను ఎవరైనా అపహరించి ఉండొచ్చు, థెఫ్ట్ చేసి ఉండొచ్చు. కొంతమంది ఎలా ఉంటారు, తీసుకుపోయి లేకపోతే అక్కడికి వచ్చిన కూలీలు చాలామంది ఎవరో ఉన్నారంట, మరి అట్లా ఉండొచ్చు. లేకపోతే అందరూ సస్పెక్ట్గా చేసినట్లు మరి ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏదైనా గొడవలు దీనికి కారణమయ్యాయా అనేది. కానీ ఐ హోప్, నేను కూడా ఆలోచించేది ఏంటంటే ఆ పాప మరి ఇంతమంది గాలిస్తున్నా కూడా ఆచూకీ తెలియలేదంటే నిజంగా ఆ పాప ఒక లైవ్గా ఉందనే, ప్రాణాలతో ఉందనే నా హోప్ కూడా. అందరం ప్రేయర్ చేద్దాం. అంతేగాని ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ మీరు చూస్తూ ఉంటే ఇంకా వైరల్ అవుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి మరి వ్యూవర్స్కి వెళ్తారు, ఎమ్మంటే అది కనపడింది పాప ఆచూకీ తెలిసిందని తమ్నేల్ కనపడంగానే క్లిక్ చేసి దాంట్లోకి వెళ్తారు. లాస్ట్కి చూస్తే ఏముండదు, కుక్కకి ఇంజెక్షన్ ఇవ్వడమో, కుక్కను పట్టుకోవడమో, లేకపోతే కుక్క మిస్ అయింది, ఈ విషయాలు చెప్పడం తప్పితే సమాచారం ఎటువంటిది ఇవ్వట్లేదు. సో పాప ఆచూకీ కోసం ఒకవేళ మీరు ఏదైనా వీడియో చూడాల్సి వస్తే కరెక్ట్గా మీకు 2-3 సెకండ్స్లో లేకపోతే 10 సెకండ్స్లో మీకు అర్థమైపోయింది ఆ వీడియోలో నిజంగా సమాచారం ఉందా లేదని. సమాచారం లేకపోతే తీసేసి ఆ మినిట్ 2 నిమిషాలు మీరు చూస్తారో, 3 నిమిషాలు చూస్తారో, అంతసేపు జస్ట్ ప్రేయర్ చేయండి. వాట్ ఎవర్ యు ఆర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధ్, ఏదైనా కూడా జస్ట్ ప్రే ఫర్ హర్. అంతకంటే మనం ఏం చేసేది ఏం లేదన్నమాట. కానీ అట్లా కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలామంది మీడియా వాళ్ళు మరి ఇట్లా ఎందుకు చేస్తున్నాం మనకైతే కేవలం ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా క్యాష్ చేసుకోవాలి, వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ పెంచుకునే ఉద్దేశమే కనబడుతుంది తప్పితే ఇంకా వేరేది కనబడట్లేదు. సో నాకు ఈ విషయం నిజంగా చాలా కన్సర్న్గా అనిపించింది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు నిజంగా కనెక్ట్ అయింది అనిపిస్తే ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మనం మంచి వీడియోస్ చేద్దాం, మంచి కంటెంట్ చేద్దాం. మరి నిజంగా ఆ పాప కోసం మనం అందరం కూడా ప్రేయర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.